ఒక ఆమె చెప్తుంది, అయ్యా మీరు ప్రార్థన చేశారు, నా భర్త, మీకు యథార్థంగా బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని చెప్తున్న, బైబిల్లో యథార్థం జరిగింది చెప్తున్నాను. భార్య భర్తలు 11 సంవత్సరాలు అయింది విడిపోయి, విశాఖపట్నంలో జరిగింది చెప్తున్నాను. 11 సంవత్సరాలు అయితే ఆ 11 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు, పాపం వచ్చి తండ్రి దగ్గర ఉంటుంది, కొడుకే వచ్చి తల్లి దగ్గర ఉంటాడు. అది ఫ్యామిలీ మీటింగ్ పెట్టాడు, వెళ్ళాను, వాక్యం చెప్తున్నాను. చెప్తుండగా అద్భుతంగా ఆయన తెలియకన్నా ఈవిడి తెలియకన్నా ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత పాస్టర్ గారు నన్ను రూమ్ లో పెట్టి ఒక్కొక్క ఫ్యామిలీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏముంటే వెళ్ళి పాస్టర్ గారితో మాట్లాడి ప్రార్థన చేయించుకోండి అని పంపితే ఇద్దరు ఒకేసారి వచ్చారు. వచ్చి చెప్పిన వాక్యాన్ని చూసి భార్య భర్తలు ఇద్దరు ఒకళ్ళు హత్తుకొని క్షమాపణ అడుగుతూ ఇద్దరు కలిసి వెళ్తాడికి వాళ్ళిద్దరు పిల్లలు కూడా తండ్రికి తెలియకన్నా అమ్మ దగ్గరికి వెళ్తాండి కుర్రోడు, తల్లి తెలియకన్నా కూతురు తండ్రి దగ్గరికి వస్తుంది. వీళ్ళిద్దరు ఎప్పుడైతే కలిసిపోయారు, ఇద్దరు ఆ బాబు పాప సంధి పట్టేసి ఏడ్చేస్తున్నారు. నా దేవుడు కుటుంబాలు కట్టే దేవుడండి. అటువంటి కుటుంబాలు కట్టడానికి ఈ కొద్దిపాటి ఆయుష్ ఇంకా 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 పెంచేస్తున్నాడు. 61 సంవత్సరం అయిపోయినా ఇంకా అలా పెంచుతూ పరిసరి కొండల్లోనూ లోయల్లోనూ అడవుల్లో పరిసరి చేయటానికి దేవుడు ఇటువంటి కుటుంబాలు కట్టడానికి దేవుడు మమ్మల్ని బలంగా వాడుకుంటున్నాడు.